మిల్లెట్స్ పెసరపప్పు పొంగలండి. ఇది బియ్యానికి బదులు మిల్లెట్స్ వేసాను. నైట్ నానబెట్టాను. వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, మిరియాలు, ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేయాలండి. కరివేపాకు, కొన్ని మిరియాలు, కొన్ని ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసేసి పెట్టుకున్న ఈ పప్పు మిల్లెట్స్ వేసేయాలి. ఉడకటం కోసం గ్లాస్ వాటర్ అండి. మిల్లెట్స్ సరిపడగా వాటర్. మెత్తగా అవ్వాలి కదండి. కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ రానివ్వాలి. మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టానండి కుక్కర్కి. కొంచెం పసుపు వేయాలండి. మిల్లెట్ పెసర పొంగలండి. ఇది పెసరపప్పు పొంగలి రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా కొంచెం వాటర్ పోయేంత వరకు దగ్గరికి చేయాలండి. రైస్ బదులు మిల్లెట్స్ వేసుకుంటే మంచిదండి. మిల్లెట్స్ మనం ఏదో రీతిగా వాడితే మంచిది. మిల్లెట్స్ చాలామంది తినలేరు కాబట్టి ఇలా ఏదో రకంగా మిల్లెట్స్ తింటే హెల్త్కి చాలా మంచిది. ఈ వెల్లుల్లిపాయలు అవి బాగా ఉడికినాయండి. ఇందులో చాలా టేస్ట్గా ఉంటుంది ఉడికితే. ఇందులో ఇది చాలా హెల్తీగా చేశానండి. అసలు ఇందులో ఎక్కువగా ఆయిల్ కానీ ఎక్కువగా మసాలాలు కానీ ఏమీ వేయలేదు. సింపుల్ అండి. ఇది చాలా సింపుల్. వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఒక పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది మిల్లెట్ పొంగలి. పలుచగా ఉన్నప్పుడే స్టవ్ బంద్ చేయండి, మళ్ళీ గట్టిగా అయిపోతుంది కాబట్టి.